చంద్ర గారు. ఆయన చెప్పింది ఏంటంటే, నేను తెలియక చేశాను, తెలుసుకున్నాను, నా మనస్సు మార్చుకున్నాను, దేవునికి సాక్షిగా ఉండాలనుకున్నాను, దేవునిని పరిపూర్ణంగా నమ్ముకున్నాను. ఆయన ఇక్కడే బాప్తిసం తీసుకున్నాడు. అంతకుముందు అన్నాడట, వాళ్ళకు మాకు ఒక అన్నాడు, నానా ఎక్కడ చోట చాట్ని తీసుకో బాగుంటుంది, ఇక్కడ వీళ్ళందరూ చూస్తే అందరూ దేవుళ్ళకి వెళ్ళిపోయారు అంటారు, మొత్తం పుచ్చుకున్నారు అంటారంటే అసలు అదే చెప్పాలమ్మా. నేను దేవుని బిడ్డనైపోయాను, దేవుని నమ్ముకున్నాను, దేవునికి సాక్షిగా ఉంటాను, ఎవరికి నేను తెలవను. అసలు ఆ రోజు భలే సంతోషం, ఆనందం అనిపించింది, దుఃఖం కూడా వచ్చేసింది. అంత మంచి మనసు గలవాడు. ఆయన గేదెలు లేవు, కేంద్రంలోకి వెళ్ళి లీటర్ పాలు తీసుకుని చేతబట్టి తెచ్చి ఇచ్చి ఏసైకి ఇచ్చుకుంటున్నాను నేను. అలా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మీటింగ్లు అయితే 3 రోజులు ఆయన ఉండేవారు. ఆ భార్య పిల్లలు అందరూ వచ్చి కూర్చొని అంశమెత్తి మేరకు ఫస్ట్ వచ్చిన రోజున ఆయన ఆ పాటలు వింటూ ఇంటికాడ వండలేక షాప్ వేసుకొని వచ్చేసాడు. కూర్చోడానికి షాప్ తీసుకుని భార్య పిల్లలు ఇద్దరు తీసుకుని వచ్చేసాడు. కొంచెం దూరంలో అలా కూర్చున్నారు. కాదండి అప్పటికి కొంచెం ఎదురురండి అని చెప్పి పిలిచి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆ అక్క మాట్లాడాడు. ఆయనతో కూడా కలిసి 1-2 మీటింగ్లకు వెళ్ళారు. మనకు వచ్చినప్పుడు మళ్ళీ ఆయనే ఉండేవాడు. ఆర్కెస్ట్రా ప్లే చేయడం, కీబోర్డ్ ఆయనే, ఎవరొకళ్ళు తీసుకొచ్చాడు, కాంగ్రెస్ని ఎవరొకళ్ళు తీసుకొచ్చి డ్రమ్స్ పెట్టుకునేవాడు. ఇది మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను అనేవాడు. ఆ మంచి మనసు, మంచి విశ్వాసం దేవుడు ఆయన కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చల్లీలతో స్నానం చేస్తున్నప్పుడు సోప్ లాగా వచ్చిందట. ఫాస్ట్ గారు అశ్రద్ధ చేశారు. వెంబటే తీసుకెళ్ళిపోయి దగ్గర ఆయన గొరసలోనే ఆ మొదలపల్లి తీసుకెళ్తే డాక్టర్ సార్ ఉండేవాళ్ళు, మంచి ట్రీట్మెంట్ జరిగేది. కనీసం ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, 4 కింద పెడతారు, అది పెట్టినా గుడివాడాన్ని తీసుకొచ్చేవాడు. ఆయన పిసినారు పాస్టర్ గారు. మరి వరం లాంటి ఆయన మంచి మనసు కలిగిన వ్యక్తిని అలా అశ్రద్ధ చేసి చనిపోయిన తర్వాత